ఉన్నట్టుండి సడన్గా ఈ క్యాంప్ ఏంటో నాకు అర్థం కావడం లేదురా. ఎప్పుడూ ఎక్కడికి నాకు చెప్పకుండా వెళ్ళవు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో, ఎందుకు వెళ్తున్నావో నాకు చెప్పనే లేదు. భూమితో దూరంగా పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానమ్మా. నీకు చెప్పాలని, నీ చేతుల మీదుగా మా పెళ్లి జరగాలనున్నా చెప్పలేకపోతున్నాను. సారీ అమ్మా. అండ్ నీ బ్లెస్సింగ్స్ కూడా నాకు చాలా ముఖ్యం. అమ్మా, నన్ను ఆశీర్వదించు. ఏమైంది నాన్నా? ఫస్ట్ నువ్వు బ్లెస్ చేయమ్మా, తర్వాత నేను చెప్తాను. అభిష్ట సిద్ధిరస్తు. లే, ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా ఏమీ ఫిక్స్ అవ్వలేదమ్మా. ఫిక్స్ అవ్వలేదా? అంటే మా పార్ట్నర్ ఫిక్స్ చేస్తుందన్నమాట. చేస్తుందా? అంటే పార్ట్నర్ అమ్మాయా? ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయే, కానీ అమ్మా ప్లీజ్, ఒక లేడీ పార్ట్నర్తో కలిసి పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నానన్నమాట. చూడు, తిరిగి వచ్చాక నీకు చెప్పకుండానే అన్నీ అర్థమైపోతాయమ్మా. ఇంతకు మించి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. సరేరా, 10 డ్రెస్సులు పెట్టాను, సరిపోతాయి కదా? సరిపోతాయమ్మా. గగన్తో భూమి లేచిపోతుందని తెలిసిన దగ్గర నుంచి నా ఆవుళ్ళు ఆనందంతో పులకరించిపోతోంది. ఎందుకో చెప్పు. ఇందులో చెప్పడానికే ఉందమ్మాయి. చెట్టా పట్టాలేసుకొని చెంగు చెంగుమని లేచిపోతున్న జంట హత్యలై వెనక్కి తిరిగి వస్తుందన్న ఊహ నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుంది, అంతేనా? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ గా చెప్పావు పిన్ని. మనం ఇంకా బావని బాగా రెచ్చగొట్టాలి పిన్ని. అప్పుడే బావకి బాగా కోపం పెరిగి కసిగా ఆ గగన్ గణ్ణి చంపేస్తాడు. ఆ వెనకే భూమిని బావ అకౌంట్ లో వేసేయచ్చు. పద. ఆగమ్మాయి, ఏంటి రెచ్చగొడుతున్నావు అనుకుని చెప్పిందే చెప్తే అల్లుడు గారికి చిరాకొచ్చి వాళ్ళని కాదు మనల్ని చంపుతాడేమో. ముందు అది ఆలోచించు. పిచ్చి పిన్ని. రెచ్చగొట్టడం అంటే ఎప్పుడు మాటలతోనేనా? అప్పుడప్పుడు చాతల్లో కూడా చేయాలి. సెంటిమెంట్ ని రగిలించాలి. సెంటిమెంట్ నుంచి వచ్చే ఆవేశం ఇంకా పదునుగా ఉంటుంది. అదెలాగో? ఎలాగో నేను చెప్తాను, అలాగే నువ్వు ఫాలో అయిపో. అయినా అదేంటమ్మాయి, మధ్యాహ్నం నుంచి అల్లుడు గారు ఏమి తినేలేదు, ఏమైందని అడిగితే ఆకలి లేదని అంటున్నారేమిటి? అదే నాకు అర్థం కావట్లేదు పిన్ని. ఎందుకో ఈ రోజంతా శోభాచంద్రకే గుర్తుకొస్తూనే ఉందంట. అయినా ఎంత గుర్తుకొస్తే మాత్రం ఆకలితో అలా పస్తులుంటారా ఏంటి? మాటిస్తున్నాను, మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను. మీలో సగమైనా, నా ప్రాణానికి ప్రాణమైనా శోభాచంద్ర అమ్మ మీద ఒట్టు, మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను. లేదు లేదు, మీరు చిన్నపిల్లాడు, నేను మీ అమ్మని. నేను తినిపిస్తాను, మీరు తినాలి. అలాగే.
అయినా నేను ఏ అత్తారింటికి పంపించను. నా కళ్ళ ముందే ఉంచుకుంటాను. ఇల్లరికం వస్తానన్న అల్లుణ్ణి చూసి నీకు పెళ్లి చేస్తాను. అప్పుడు నువ్విలా అప్పగింతలు చెప్తున్నట్టుగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు కదమ్మా. అంతేనా? ఏమంటావమ్మా? ఏం మాట్లాడవేం భూమి? అంటే నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకోవా? నా కోసం ఆ గగన్ని మర్చిపోలేవమ్మా?